హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి చెప్పండి. ఈరోజు మనం అనపర్తి బాపనమ్మ గుడి వద్ద నుండి లోపలికి పంట పొలాల నుంచి ఆహ్లాద వాతావరణంలో నుంచి అలా లోపలికి వెళితే పంట కాలువ కనిపిస్తుంది. అక్కడే పాత వంతెనను ఆనుకుని మనల్ని ఆకర్షించే ఎన్నో ఏళ్ల నాటి శివలింగం దర్శనం ఆకట్టుకుంటుంది. ఎక్కడా లేని విధంగా పంట కాలువను ఆనుకునే ఉంటుంది ఈ ఎన్నో ఏళ్ల నాటి ఈ శివలింగం. ఇలా జలమునకు దగ్గర ఉండే శివలింగం చాలా అరుదు. ఇది అనపర్తి గ్రామంలో ఉండటం విశేషం. చాలామంది శివునికి ఈ పక్కనే పంట కాలువ నుండి జలమును తెచ్చే జలాభిషేకమును చేయడం, స్వయంగా మనమే త్రాకి అభిషేకించుకోవడం మన అదృష్టం. ఓం నమః శివాయ. ఇలా ఉండడం, ఇలా అభిషేకించడం చాలా అరుదు. అనపర్తి పరిసర గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవలసిందిగా కోరుచున్నాను. ఈ అందమైన వాతావరణంలో ప్రశాంతంగా శివునికి అభిషేకించుకుని మన కోరిన కోరికలు కోరితే తప్పక నెరవేరుతాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఓం నమః శివాయ. ఏమండి, ఈ శివునికి ఈ పక్కనే ఉన్న కాలువలో నుండి జలము తీసుకుని వచ్చి స్వయంగా మన చేతులతో జలాభిషేకం చేసుకోవడం, అలాగే మన కోరికలను ఆ శివునికి విన్నవించుకోవడం ఒక వరమండి, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మన ఛానల్ నుండి ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, స్వయంగా మన అభిషేకాలను మనమే చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం నమః
శివాయ.